ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్లు పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాదా ఇవా మన శోభనం కదా. విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా గుట్లుగా? మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను. ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంతా స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. మిగిలింది. రాధా డార్లింగ్ దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయి కాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నాను తెలుసుగా? తెలుసు. ఎప్పటిదాకా రావు? ఎప్పుడు వస్తా అడగబోయి. 3 రోజులు క్యాంపు. 3 రోజులా? ఏ ప్రాబ్లమా? నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. హోటల్ నుంచి తెప్పించుకొని తింటా. ఏంటి మటన్లు చికెన్లా? చిచి సాంబారు అప్పడాలు. అది నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? FTV MTV చూసుకుంటా. ఈటీవీ జెన్యూ టీవీ చూసుకుంటా. అది కూడా సీరియల్సే. అస్సలు సీరియల్స్ చూడొద్దు. మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టొచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి. ఈ బట్టలన్నీ లాండ్రీకి వేస్తాను. ఆహా టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే. నీకు ట్రైన్ కి టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురొస్తా. ఏ నేను తిరిగి రావాలని లేదా? నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇట్రా. జాగ్రత్త మెల్లిగా. అది నాంపల్లి స్టేషన్ కి పోనివ్వు. రైల్వే స్టేషన్ బాబు. ఇగో ఎవరిని ఏం పెడితే తెలుద్దు. హ్యాపీ జర్నీ. ఒరే మామా, అబ్బా స్వర్గం ఎక్కడ లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుంది. పంజుడు. అవి ఓపెన్ చేయబా. ఓపెనర్ లేకుండా ఎందుకు వచ్చారా? ఎంత కాంపిటీషన్ వచ్చేసింది. ఓరని నువ్వా? రే మీ పెద్దరా వచ్చాడ్రా. మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీమ్ కి పెదనాన్న ఓపెనర్. ఏంట్రా నేను లేకుండా నన్ను స్టార్ట్ చేసేద్దామనా? ఓపెనర్ కూడా లేట్కి వస్తా పెదనాన్న. లేట్ నాది కాదు నాన్న, లిఫ్ట్ ఇచ్చినోడిదిరా. లిఫ్ట్ ఇస్తే కూడా లేటా? నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా, రోడ్ రోలర్ రా. ఎర్రి మీ మామ తడికి అది ఓపెన్ చేయి. ఓకే పెద్దనిది అదే దాడికి ఇదిగోరా.
ఇది నాకు. అవునరా ఇవాళ ఇంత సడన్ గా పార్టీ ఏంట్రా? గుడ్ న్యూస్, జాబ్ మానేసారా? ఓహో, పోయిన నెల జాబ్ వచ్చిందని పార్టీ, ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ. భలే క్యాటరా నువ్వు. అది సరే, నువ్వెప్పుడు ఇస్తారా పార్టీ? జాబ్ వచ్చాక ఇస్తా. అది జన్మలో జరగని పని. నీకుందరా నీకు. అవును పెద్దనానా, నీది ఇంత మంచి పర్సనాలిటీ కదా, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎనీవన్ ప్రాబ్లం? నాట్ 1 ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్. ఏంటవి? పెళ్ళంటే 3 ముళ్ళు కాదురా, 3 రింగుల కథ. ఓ ఏంటో ఆ రింగ్ లో? నంబర్ 1 ఎంగేజ్మెంట్ రింగ్, కరెక్ట్. నంబర్ 2 వెడ్డింగ్ రింగ్, కరెక్ట్. నంబర్ 3 సోమదో రింగ్. నో, సఫర్ రింగ్. వారిని రింగ్ లో నా ఫింగర్. ఈ టైం లో సఫరింగ్ గురించి ఏమైనా మాట్లాడా? మరి దేని గురించి మాట్లాడాలి? ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్. యు వాంట్ కత్రినా కైఫ్ టైప్? యా, ఐ విల్ గెట్ ఇట్. యా. ఒరేయ్, వీడు సామాన్యుడు కదరా, లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు. నేను ఇరుస్తా. వాట్ ఏ లెగ్స్, క్యా బటక్స్. దాదాగిరిద్దా. ఎవడు రాడు? ఎవడు బిల్లు కడుతున్నారు చూడు. వస్తావునా? వస్తా. ఎప్పుడు గుడ్ మార్నింగ్. టీవీలో ఫిగర్ బాగుంది. ఇందా హలో పెదనానా, నా పిల్లలందటి ఇలా ఆఫీసు రావడం బాగోదేమరా? 3 రోజుల నుంచి కనపడతానని చెప్తున్నావు కదరా, ఏం చేస్తాం, వెతుకుదాం పదా. మీకు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే. ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా. ఆ అమ్మాయికి ఐసైట్ ఏమో. హాయ్. అయ్యి బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే అర్థం కావటానికి. చూడు, 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను. హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే. ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలుసే. మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకివ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది. డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటోంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా? అయితే ఇవ్వండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్ లోనా, హాలిడేస్ లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అనమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జెలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కత్రినా కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే.
సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ ఫగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుబుడ్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలేం శంఖం మోగలేం డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగుని ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు? ధర్మ చేతి చేదైతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి, వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు కూడా చూడు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. అది మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును, 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సందగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి. అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. ఏంట్రా అంటున్నావ్? అబ్బాయి ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు?
ప్రభుదేవా తెలుసు వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే అయ్యా మీకు మైక్ టైసన్ తెలుసా సార్ అతను బాక్సర్ సార్ ఓ గుడ్ క్యాచ్ మ్యాన్ డాన్సర్ కావాల్సినోడు బాక్సర్ అయిపోయాడు అది నా టాలెంట్ తోనే మిస్ రంగీలా టెల్ మీ అబౌట్ మీ నెక్స్ట్ చిరంజీవి కమల్ హాసన్ నమస్తే సార్ షారూక్ ఖాన్ చిరుతలప్పారావు నమస్తే సార్ బతుకున్న రోజుల్లో హలో ఓకే వన్ సెకండ్ సార్ లారెన్స్ లైన్ లో ఉన్నాడు సార్ విషయం ఏంటో కనుక్కో హలో మీతో మాట్లాడతాడండి సార్ ఓకే ఓకే హలో మిస్టర్ లారెన్స్ నా శిష్యుడా హాయ్ చెప్పు వాట్ వెరీ సింపుల్ మ్యాన్ కుడికాలు ఊపు ఎడం చేయలేపు షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్ మీ ఓకే వాట్ స్టెప్ చూపించాలా అయితే ఓకే వాచ్ ఇట్ యా దిశా ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది వెరీ సింపుల్ మ్యాన్ మనకి జబ్బు వస్తే హోమియోపతి అలోపతి వేసుకుంటాం నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది దట్ ఈస్ కాల్డ్ టెలిపతి ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా షేట్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు నా శిష్యురాలు చాలు షో మీ నో ఫార్మాలిటీ ఓన్లీ డాన్స్ గో దేర్ రితిక్ రోషన్ ఫాలో మీ నమస్తే సార్ రితిక్ రోషన్ ఏంట్రా Mr. Missery, come out! Useless fellas. Give me that Veena. Thank you. పించేశారు సార్ మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఓకే గైస్ ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు మనం వేరే డ్రెస్లు హలో ఇస్ ఇట్ 24343 yes 24343 ఎవరు కావాలి నువ్వే కావాలి నేను కావాలా మనసంతా నువ్వే మై హార్ట్ ఈస్ బీటింగ్ ఇట్స్ సంథింగ్ టీటింగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు సూపర్ థాంక్యూ ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం మా లక్కు కొద్దీ మీరు దొరికారు లక్కు మీది కాదు నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి పడుకో ఎవరండి నా వర్కర్ నిన్ను కాదు మైసెల్ఫ్ పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట అందరూ అంటున్నారు సుమారుగా ఎంతమంది ఉన్నారండి 5 ఉన్నాం ఏ ప్రాబ్లమా నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కంటలు కాంతారావు అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి అంతే వచ్చేస్తాను మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా తెలుసు ఏమిటయ్యా అన్నయ్య కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కొత్తవే నువ్వు ఒకడే పాతోడివి అబ్బా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ వెళ్తున్నాను వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో వాసన కోసం అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది చిన్నపిల్లడి పాడైపోతాం పడుకో పడుకో జిమ్ క్యారీ వెళ్ళవయ్యా అన్నయ్య వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12 ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ రిస్క్ నాది కాదు మీది మజిల్స్ తో మటాష్ చేసేస్తా అరే తెరస కూర్చున్నారు దూరిపోతా కేకలు పెట్టించేస్తా ఏమే లోపలికి వెళ్ళాడు అందరినీ పిలవే 5 అని చెప్పింది 1:5 కుమ్మేస్తా డార్లింగ్ 24343 వచ్చా ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా కుమ్మేస్తా ఏం చేయకుండా అరిచేస్తుంది
వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇవిడ నేను ఎంకడ పోనే ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. నువ్వు కావాలి ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ తీసి పెట్టుకోలేదు కదా ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు అర్థమైనా తీసుకోలేదు ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే పువ్వులు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? చూడు హెల్ప్ చేస్తాను చూడు ఇలా ఉండవే నేను హెల్ప్ చేస్తాను చూడు హెల్ప్ చేస్తాను బొగ్గునే కదా చేయనివ్వండి. అయ్యో చేయని ఇప్పుడు చూడు చిన్నది. చూస్తున్నాను ఇక్కడ అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? కొట్టి చంపేస్తారు నీకు. నువ్వు కావాలి ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ తీసి పెట్టుకోలేదు కదా ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు అర్థమైనా? తీసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే పువ్వులు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? హెల్ప్ చేస్తాను చూడు హెల్ప్ చేస్తాను చూడు ఇలా ఉండవే నేను హెల్ప్ చేస్తాను చూడు హెల్ప్ చేస్తాను బొగ్గునే కదా చేయనివ్వండి. అయ్యో చేయని ఇప్పుడు చూడు చిన్నది. చూస్తున్నాను ఇక్కడ అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది.
సాబ్ పైసే पैसे पूछते रहे बेटा अड्डा का చేపిస్తా ఏంట్రా రౌడీజమా శుక్రియా సాబ్. ఆ ఇంట్లో ఉండే రానా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆహా నీకేం భయం లేదు. 2 నెలల నుంచి కలిపియలే సాబ్, నేననే చూసిన. ఈ 2 నెలలు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పగలవా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాబ్. హలో, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఒక రోజు నెక్లెస్ రోడ్ లో చూశాను. మిమ్మల్ని కలవచ్చా? నేనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ అండి. నన్ను మీరు అనద్దు. ఎక్కడ కలుద్దాం? ప్రైడ్ రిసార్ట్స్ లో. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నేను పనిలో ఉన్నా నాన్న, ప్లీజ్ చూడు ఎవరో వచ్చారు. లేచావా? కీర్తి, కమ్ ఇన్. సార్ కొరియర్. ఓహ్ సారీ. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. వాట్ అబౌట్ మై గిఫ్ట్? వాట్ గిఫ్ట్? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడా? పూల్ దగ్గర. ఏ డ్రెస్ లో ఉన్నావు? ఏ డ్రెస్ ఏంటో చెప్తే కానీ గుర్తుపట్టలేవా? అది కాదు, చిన్న గేమ్. గేమా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్? లవ్ గేమ్ హనీ. ఇక్కడ రిసార్ట్స్ లో ఆడతారు అలాంటి గేమ్స్. పోలీస్ సివిల్ డ్రెస్ లో వచ్చావేంట్రా? పోలీస్ నీకోసం ఎదుగుతా అంటే ఒక కేడీ ఫోన్ చేసిందిరా. దానికోసం ఇక్కడికి వస్తే నువ్వు తగిలావు. ఏంటో ఈరోజు భలే కలిసి వచ్చిందిరా. ఏసేయండ్రా.
నేను ఇప్పుడు పోలీసుని కాదు, క్రిమినల్ని. చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? అలెక్స్ నీకు ఎలా తెలుసు? అలెక్సా? ఏ తెలీదా? రేయ్, దీనికి లైసెన్స్ లేదురా, కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తావు? చూడు, నాకు అసలే తిక్కగా ఉంది. చెప్పు. నాకు తెలీదు. సరే, ఈ స్విమ్మింగ్ పూల్ కేసైనా తెలుసా? ఎవరు? ఈ 2 నెలలు ఎక్కడున్నావురా? చెప్పు. నిజంగా నాకేం తెలీదు. 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? 5 days క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నీ మీద కోపంతో నేను ఫాలో అయ్యి అటాక్ చేశా. అంతకుమించి నాకేం తెలీదు. హలో మిత్రమా, బాగున్నావు? నాకు నీతో మళ్ళీ పని పడేలా ఉంది. కొంచెం అలర్ట్గా ఉండు. వివరాలు త్వరలో చెబుతా. నిజం ఎన్కౌంటర్లు చేయడం కన్నా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం చాలా ఈజీ. ఇంకొకసారి పార్టీలంటూ, రాత్రులు, అమ్మాయిలంటూ పట్టపగలు ఈ సిటీలో కనిపించావనుకో, కనిపించిన చోట వేసేస్తా. ఓ అయితే వీడు రాజ్ కాదనమాట. మరి వాడేవాడు? రేయ్ ఓ! హలో, 70-73 ఇంగ్లాండ్ ఫేవరెట్. హలో యాక్చువల్లీ ఓవర్. యా, క్వార్టర్. ఓకే. 1,80,000. ఓకే. 2 lakhs. క్రికెట్ అంటే మనందరికీ సరదా. మనకే కాదు, బుకీస్ కి కూడా. బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నగరంలో బెట్టింగ్ రాకెట్స్ పెరుగుతున్న తరుణంలో ఓ బెట్టింగ్ గ్యాంగ్ ని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చింది, పట్టుకున్నాం. ఇంకా దీని వెనకాల ఎవరెవరున్నారనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పబ్లిక్ కూడా మనకెందుకు అనుకోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. చూసావా, నువ్వెంత మంచి పని చేశావో. డ్యూటీ చేసే ప్రతి వాడు పోలీస్ కాలేడని మీ నాన్నగారు అంటుండేవారు. కానీ నువ్వు పోలీస్గా ఎదుగుతున్నావు. ఇది చూడాలనేరా నిన్ను పోలీసుని చేసింది. నిన్నో విషయం అడగనా? ఆహా, ఏం లేదు. కీర్తిని నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు. తొందరలో మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఉందిరా. నాకింకొంచెం టైం కావాలి మమ్మీ. ఎస్ మిత్రమా, కంగ్రాట్స్. టీవీలో వెలిగిపోతున్నావు. అది చూసే ఫోన్ చేశా. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లనే కదా నీ బ్రెయిన్ పనిచేస్తోంది. డ్యూటీలో కసి పెరిగింది. గుడ్. అన్నట్టు మన పని కొంచెం వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తా. बच्चे मन के सच्चे, सारे जग की आंखों के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे. ఆంటీ మీరా? బాబు, ఇప్పటిదాకా మీకు అక్కే ఉంది. ఇవాళ నుంచి అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం పళ్ళు పాయసం తీసుకొచ్చాను. అమ్మా, తీసుకురామ్మా. రామ్మా. కీర్తి, నిన్నో మాట అడగనా? అడగండి ఆంటీ. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా కోడలుగా ఎప్పుడొస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలంటే. హలో, వచ్చావా? వెర్ ఆర్ యు? ఎక్కడ? పార్కింగ్ లో. ఓకే, ఐఎమ్ కమింగ్. రేపు 10:30 కల్లా వస్తారు సార్. థ్యాంక్ యూ.
ఏంట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పరా. చెంచాగిరి చేస్తావు బే. పోయినసారి గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదనే కదరా కంప్లైంట్ చేసావు. నువ్వే కరెక్ట్. ఇప్పుడు అవుతాను రా. ఆ రోజు స్టేషన్ లో ఏదో కథ చెప్పావు కదరా, మళ్ళీ చెప్పు. ఏం లేదు సార్. ఏ కథ సార్? చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ గొడవ మేమే చేసాం సార్. తలపగిలింది కూడా మా ఫ్రెండ్ది కాదు సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి మేమే కొట్టాం సార్. మీరు సిన్సియర్ కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయించాలని మీ మీద కంప్లైంట్ చేశాం సార్. స్టోరీ బాగుందిరా. చిన్న బ్రేక్ తీసుకుందామా? 2 టీ చెప్పు. గురు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ కూర్చో. రేడియో మానేసి వీడియో చూస్తున్నావా? అది నో సార్. నీకో సంగతి తెలుసా? నీ స్టేషన్ చాలా ఫేమస్ అవుతుంది చూడు. మొన్న బెట్టింగ్ రాకెట్ పట్టుకున్న ఎస్ఐ విక్రమ్ ఈ రోజు దొంగ నోట్ల ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ఆ ముఠాకి సంబంధించిన మరికొందరు వ్యక్తుల పేర్లు వివరాలు బయటపెడతారని విక్రమ్ మా ప్రతినిధికి వెల్లడించారు. ముందు కాఫీ తాగు, మందులా పనిచేస్తుంది. హలో మిత్రమా, బాగున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఊరికే గెస్ చేశా. నిన్నొకసారి కలవాలి. అది సాధ్యం కాదు. నిన్నెలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరేగాని జోకులాపి నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మర్డర్. రేయ్, బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? ఇంతకు ముందు చేసావు కదా, ఇప్పుడేమైంది? సి, నేను నీకు వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. మరి ఇంకేంటి? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. చంపేస్తాను రా ఇంకోసారి అలా అన్నావంటే. నేను చెప్పేది చంపమని, కాకపోతే వేరే వాడిని. నీ ఆటలు ఇంక సాగవు. నీకొక చెక్ పెడతా. సో మర్డర్ చేయనంటావు? ఏయ్, ఏం చేసుకుంటావు చేసుకోబే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఇంట్లోనే ఉన్నావుగా, కంప్యూటర్ ఆన్ చేసి నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకో. You dirty dog! కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా కోపం వచ్చినా నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకు జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభనం. రూమ్ లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది తప్పండి. బఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చా చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డ నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మొరిగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్.
రోజుల నుంచి నో ఫోన్, నో SMS, కాల్ చేస్తే నో రెస్పాన్స్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? కలకలం రేపింది. వైన్లో ప్లాస్టిక్ కవర్స్తో ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది. అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు. ఎవరు చేశారో తెలియదు సార్. నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్. ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు? అప్పుడే ఎక్కాడు సార్. ఆ సీట్లో అంతకుముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్. సార్, మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ఓ ముసలాయన్ని బాగా ఇబ్బంది పెట్టాడు సార్. అవునా? వాడు ఎక్కడెక్కాడు? సికింద్రాబాద్లో సార్. వాట్ మాథ్యూ? యా, 1 సెకండ్. ఇలా ఉంటాడా? అవును సార్. అవును సార్. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మాథ్యూ. హలో మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. కొరియర్ అందుకున్నావా? పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. ఈసారి సీడీ పంపిస్తా, అర్థమైందిగా? అయ్యిందా? అలర్ట్ గా ఉండు మిత్రమా. నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. జీజీ, మిత్రమా, ఎక్సలెంట్ షాట్. గురి తప్పలేదు. రై మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ని చంపించావు కదరా. నువ్వెక్కడెక్కడ ఉన్నావని నాకు తెలుసు. అయిపోయావురా నువ్వు. ఏంటైపోయేది ఇడియట్? నేను నిన్ను చూస్తున్నాను గానీ అక్కడ లేను. నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్. హాయ్. హాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఓ, ఇదిగో ప్రసాదం. ఓకే. కింద ఆంటీకి ఇచ్చొస్తా. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? అంటే వాడెవడో నాకు బాగా తెలిసినవాడై ఉండాలి. నమస్తే సార్. నాకు ఆ రోజు కేస్ డీటెయిల్స్ కావాలి. కేసా? అదే అమ్మాయి సాడిస్ట్. గుర్తొచ్చింది సార్. ఆ సాడిస్ట్కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు. అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తుండేవాడని నా అనుమానం. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి. తప్పకుండా సాయంత్రంలోగా ఇస్తాం సార్. ఆ రోజు కూడా ఇక్కడికి బ్రౌజింగ్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి. నేను సాయంత్రం వస్తాను. తప్పనిసరిగా సార్. 1 minute. కీర్తి, హలో మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అన్నమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు. అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా. హలో. కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి. అలాగే వచ్చాయి. యా
అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకి రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికొచ్చేయి. హే తలుపేసి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? ఆయన నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్, కమ్ ఆన్, కట్టేసుకో. టై యువర్ సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరేయి. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కిట్టి, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రై నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయద్దురా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి భయపడకు, నీకేం కాదు. రై, నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. నిన్ను చంపడం కోసమే నిన్నిక్కడికి రమ్మంది. అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా మిత్రమా? అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికి ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడ గొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు గంట లేటుగా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామచంద్రతి ఆత్మహత్య కాదు, నేనే చంపాను. yes I killed him. hi handsome. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే, చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. వన్ డ్రింక్ టు మేక్ ద మూమెంట్ పర్ఫెక్ట్. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. లెట్ మీ ఫిక్స్ యువర్ డ్రింక్. గ్రేట్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను. మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందదే. నా ప్లాన్ తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడొచ్చాడు. రాజ్ అనుకుని వాణ్ణి నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు? అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ. అక్కడ చూడు. ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా. స్కౌండ్రల్. ఒకసారి నువ్వు, రామ్చంద్, అలెక్స్, జీజీ అందరూ కలిసి అరకు వెళ్లారు కదరా. డార్లింగ్ కమాన్. ఏంటి? చెప్తే గానీ రావా? కమాన్ బేబీ. రేయ్ 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంట్రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోరుగా లేదు? అదే ఇక్కడ చూడు. పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే, గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు లోపల వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారా? 1 సెకండ్ బేబీ. రేయ్ రండ్రా. అయిందా? రేయ్ హలో. రే 1 సెక్. ఇప్పుడెవడరా ఫోను? రేయ్ వెళ్తారా? ఏంటి? లోపల యాంపీ థియేటర్ వేడివేడిగా ఉంది. ఇదే మంచి ఆఫర్. 1 by 1 ఎంజాయ్ చేయండి. వాట్? ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు. అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా. కానీ మీరు మాత్రం నాకు 3. అందుకే ఈ ఆఫర్. రేయ్ నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వరకేరా. కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా? ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా. అర్థమైంది కదా? మత్తుగా పడి ఉంటుంది. 1 by 1. నాకు మీకు తేడా తెలీదు. ఓకే? రే నేనేమన్నా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకు. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికీ ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్. లవ్ చేసామని 1,00,000 కబుర్లు చెప్తాం. దానికి ఎటురమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్. తాగవే. తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలీదు. కీర్తి అక్క ఎక్కడున్నా? అరకులో. ఏమైంది? రామచందన్ను మోసం చేశాడు. ఎందుకు? వాడు వాడి ఫ్రెండ్స్. ఏమైంది?
రామ్చంద్ గాడు ఎలాగో సాడిస్ట్ గాడు. మీరైనా మనుషులు ఆలోచించద్దా? నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా? అవమానంతో తను సూసైడ్ చేసుకుంది. చనిపోతూ జరిగిందంతా చెప్పింది. అంతే. అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను. కానీ నా దగ్గర ఏమీ లేదు, నా గొంతు తప్ప. అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది. నీకిదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాను. ఎందుకో తెలుసా? బికాస్ యు మై సో కాల్డ్ లవర్. గంతేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నైస్ గన్. నీ గంతో నువ్వే చేస్తావని అనుకోలేదు కదా. అక్క, చంపేశాను. అందరినీ చంపేశాను. దిస్ ఇస్ మై ట్రిబ్యూట్ టు యు అక్క. షాక్ అయ్యావా? ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకు విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్తా, విను. నీ ప్లానింగ్, మిమిక్రీ ఎక్సలెంట్. డ్యామ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ చేయలేదు. ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ మిస్టేక్, మర్డర్ ప్లాన్. నేను నీకోసం చచ్చిపోతాను, నా చావుని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. పోలీస్ ఎవడో మెంటల్ కేస్ ఎయిడ్స్ వస్తే చావాలా, వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను. సెకండ్ మిస్టేక్, నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా, చెయ్యెత్తు, 3 లెక్కబెట్టు. వాట్ డిడ్ యూ థింక్? వాడు నాకు చెప్పడానుకున్నావా? ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకే ప్లాన్ ఇద్దరికి చెప్పాడంటే రాజ్కి ఎలెక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది. ఎలాగైనా ఆ గ్యాంగ్ని పట్టుకోవాలని ఎలెక్స్ని కోఆపరేట్ చేయమన్నాను. గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను. నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు, మేము కూడా బాగానే యాక్ట్ చేసాం. ఆ రోజే ఆ గ్యాంగ్, ఐ మీన్ నువ్వు దొరికిపోయి ఉంటే అయిపోయేది. కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం. జీజీ కూడా కోఆపరేట్ చేశాడు. కానీ నేను గ్యాంగ్ అనుకుంది ఒక అమ్మాయి అని, అది నువ్వని, ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను. థర్డ్ మిస్టేక్, నన్ను ఇక్కడికి రమ్మండం. వన్స్ అగైన్ యూ గ్రేట్, రాజ్ అలియాస్ కీర్తి. బట్ దొరికిపోయావు. షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో, నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను. జీజీని ఎలెక్స్ని కూడా రమ్మన్నాను. టెక్నికలీ నువ్వు రామచంద్రని చంపావు. ఐల్ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్. వందనా, కాఫీ? పర్లేదు, ఇందులో సైనైడ్ లేదు. రాత్రంతా ఆలోచించాను. లాయర్తో కూడా మాట్లాడాను. మ్యాక్సిమం 5 to 7 years శిక్ష పడొచ్చు అన్నారు. నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. సింపుల్. రామచంద్రన్ హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి, నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. సో రేపే కోర్ట్ ట్రయల్. శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. వందనా సార్, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అనితను మాకు రామచంద్ ఆ రోజే పరిచయం చేశాడు. అలెక్స్ వెళ్ళరా. ఏంటి అలా చూస్తున్నారు? కాన్సెప్ట్ అర్థం కాలేదా? రేయ్, అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా, కాల్ గర్ల్ కాదు. ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటాం, బట్ నాట్ ఎవ్రీథింగ్. రే, ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? చూడు, జరిగిందేదో జరిగింది. మేము ఎలాగోలా వెళ్ళిపోతాం. నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి. రే పదండ్రా. అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామచంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు. స్పృహ వచ్చేసరికి ఎవరో కనిపించకపోవడంతో అనితకి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది.
నాకు కూడా అనిత చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఇది రామ్చంద్ డైరీ, నిన్నే తెప్పించి చదివాను. సాడిస్ట్ కదా, ఇది కూడా రాసుకున్నాడు. సో చావుకి చావు, ఫెయిర్ ఎనఫ్. నన్ను చంపాలనుకున్నా నిన్ను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు, కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. ఏ అమ్మాయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు. నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు. ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు. ఇప్పుడంతా క్లియర్. ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ. నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ప్రొఫెషనలిజం లేదు. దట్స్ బికాస్ యూ నాట్ అ క్రిమినల్, కీర్తి. కీర్తి, జరిగిందంతా అమ్మకు తెలుసు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను నేను రెగ్యులర్గా కలుస్తుంటాను, సరేనా? టేక్ కేర్, బాయ్. సార్, మీరు చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోనూ బెట్టింగ్ ర్యాకెట్స్తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తేలింది సార్. సార్, సోలోగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేవాడిని సార్. అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను. సార్, ఎస్ఐగా ఉన్న మీరు సిఐగా ప్రమోట్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్? అందరూ మనుషులేగా, వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ crime in the society. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to